వీడియో ప్రభుకి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసు క్రీస్తు శుభనామములో మరి ప్రియులందరికీ మన ఊరి వారందరికీ వందనాలు. అయ్యా అక్కడ మీటింగ్ అయిపోతుంది, జాన్ అనుకో. దేవుని సన్నిధిలో ప్రభువారు దయచేసినటువంటి తరుణాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఏమని మాట్లాడుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువే. నేను ఈ ఊర్లో అడుగుపెట్టి 35 సంవత్సరాలు ఇప్పటికి, అంటే నా వయసు 54 సంవత్సరాలు. 19 ఏళ్ళు ఈ ఊరు ఎలాగుంటుందో నాకు తెలియదు. పుట్టడం ఈ ఊర్లో పుట్టాను, పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర కాళ్ళని ఆ ఊరు మండలంలో సూర్యారావుపేట. ఆ ఊరికి బస్సు సదుపాయం లేదు ఇప్పటికీ, ఈ ఊరికి కూడా బస్సు సదుపాయం లేదు. అంత గొప్ప అనమాట. స్తోత్రం చెప్తాను. ఏదేమైనా ప్రభు కృప, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్పడానికి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుని సన్నిధిలో ప్రియులారా, ఆయన కనికరము, ఆయన కనుదృష్టి మన మీద ఉంది. ఛార్జింగ్లో వచ్చేసి ఆయన యొక్క సన్నిధిలో మరి ఈరోజు ఈ గ్రామంలో మేమందరం ఉండడానికి కారణం తల్లి. అంటే మా తల్లి అని అంటాం, పెద్దవారిని అందరినీ తల్లితో సమానంగా మేము ప్రేమిస్తాం. అందుకని ఆ గ్రామానికి, మా విశాఖ నగరానికి ఆవిడ ఎప్పుడు వచ్చినా మా తల్లిలాగే మేము భావించి ఆమెతో ప్రత్యేకంగా ఆప్యాయంగా మాట్లాడడం, నా దగ్గర వచ్చి ఉండిపోతూ ఉండేది ఎక్కువసేపు. చాలాసేపు ఉండిపోయి తను ఏవేవో చెప్పాలనుకుంది. ఆఖరి రోజుల్లో కూడా, చివరి రోజుల్లో కూడా చాలా చెప్పాలనుకుంది. కానీ తను ఏం చెప్పాలనుకునేదో కానీ ఆవిడ కొంచెం వినబడకపోవడం. నేను ఆవిడతో మాట్లాడుతున్నా సరిగా ఆవిడ లాస్ట్లో ఇది పోయిన నెలలో వచ్చినట్టుంది. దాదాపు మా మెర్సీ పెళ్ళికి వచ్చినప్పుడు కూడా నన్ను కలిసింది. అంటే ఇప్పుడు చనిపోవడానికి దాదాపు 1.5 ముందు కూడా మా దగ్గర కలిసి ఉంది. 1.5 దాదాపుగా. ప్రభు కృప అని చెప్పడానికి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైన మాట నేను చెప్పాలి. మొట్టమొదట నా ద్వారా రక్షింపబడినటువంటి ఒక రకంగా మా తమ్ముడు కుటుంబంతో పాటు, అంటే చంటి గారి కుటుంబంతో పాటు రక్షింపబడినటువంటి వాళ్ళలో మొదటి కుటుంబం ఓ రకంగా మా మేనత్త, ఆమె కూతురు కొండమ్మ, కరుణ. వీళ్ళిద్దరికీ బాప్తీసం ఇప్పించాను. అప్పటికి నేను పాస్టర్ గారిని కాదు. 19 అమ్మా మాట్లాడకమ్మా, నువ్వు కొంచెం అటు వెళ్ళిపో నువ్వు, లేకపోతే ఇక్కడ మాట్లాడకూడదు. వినండి ప్రభునందు ప్రియులారా, ఎందుకంటే పాస్టర్ గారు మేము మరి నిలబడమన్నారు, మాట్లాడమన్నారు కదా. మేము చెప్పవలసిన మాటలు 4 మాటలు చెప్పలేదు అనుకోండి, ఏదో మామూలు కాలక్షేపం చేసి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. కాబట్టి ఇంత ప్రయాసపడి రావడానికి కూడా కారణం అదే. మొన్న ఆవిడ సమాధి చేయడానికి ఎంత ప్రయాసపడి వచ్చానంటే భీమవరం నుండి చాలా కష్టపడి వచ్చాను. చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే దేవుడు ఆమెను ప్రేమించాడు కనుక మాకు మంచి ప్రయాణం ఇచ్చాడు ఆ రోజు. ఎందుకు అని అంటే భీమవరం నుంచి మేము ఎక్కవలసిన ట్రైన్లన్నీ మిస్ అయిపోయాయి. మిస్ అయిపోతే మేము తర్వాత వచ్చే బళ్ళు ఎక్కితే కనుక నేను మధ్యాహ్నం 1 గంటకి ఎప్పుడు ఇక్కడ చేరుదును. ప్రార్థన చేసుకొని మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాం. అక్కడి నుంచి భీమవరం నుంచి విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 1 గంట వెయిటింగ్ అయిపోయింది. కానీ అద్భుతం ఏంటంటే మా మేనత్త పేరుతో ఆమె సమాధి కార్యక్రమం ఇక్కడ చేయాలి కాబట్టి నేను, దేవుడు ఏం చేశాడంటే ఎక్కలేని ట్రైన్ ఎక్కించాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఆ ట్రైన్ ఎక్కాలంటే ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాలి. మొత్తం ఏసీ ట్రైను, చాలా ఖరీదైన ట్రైన్, తురంతో ఎక్స్ప్రెస్ అంటారు దాన్ని. చాలా ఖరీదైన ట్రైన్. దానిలోనూ మేము వికలాంగులు ప్రయాణం చేయడానికి ఒక బోగి ఏర్పాటు చేశాడు. దానిలో పెట్టినా ఏసీ పెడతారు, దానికి మామూలు జనరల్ బోగి పెట్టాడు. పెట్టేటప్పటికి మేము ఎక్కేసాము. గార్డు వద్దన్నా సరే ఎక్కేసాము. తర్వాత ఏమో గొడవ చేశాడు. ఇలా ఒక టైం అయిపోయింది, అతను వెళ్ళిపోయాడు. విశాఖపట్నం వరకు ఆగకుండా బండి నడుచుకుంటూ వచ్చింది. 5 నిమిషాలు తక్కువ 7 గంటలకి నేను దిగేటప్పటికి మా తమ్ముడు అంబల్ల రమణ యాకోబు, తమ్ముడు నేను కారు పట్టుకుని వచ్చినా, మనం త్వరగా వెళ్ళిపోదామని చెప్పినప్పుడు తమ్ముడు కూడా అలాగే వచ్చాడు. మేము 9 గంటలకి ఇక్కడ ఉన్నాం. మేము స్తోత్రం చెప్పండి.
ఎందుకు ఆ మాట నేను చెప్తున్నానంటే ఈవిడ మా సంఘ సభ్యురాలు, యేసుక్రీస్తు కృపా సంఘం. థ్యాంక్ యూ నాన్న, బాగుంది. యేసుక్రీస్తు కృపా సంఘం సభ్యురాలు అంటే ఆవిడికి నేను మొట్టమొదటి బాప్తీసం ఇచ్చినటువంటి విశ్వాసంలో ఇద్దరు తల్లి కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడున్నా సరే ఆమెకు పెళ్లి కాకముందు నా సంఘానికి వచ్చేవారు. విశాఖపట్నంలో ఉన్నంతసేపు మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత కూడా కొంతకాలం మన సంఘానికి వస్తూ ఉంటారు. ఈ కుటుంబం అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. నేను ఒక రకంగా చెప్పాలంటే అక్కడ సేవ ప్రారంభించాను, నేను సొంత మందిరం కట్టుకున్నానంటే మరి కరుణ జాన్ కుటుంబమే అని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. సంఘానికి సొంత మందిరం ఏర్పడడానికి కారణం వాళ్ళే పట్టుబట్టి ఆ స్థలం కొనిపించారు. ఇక్కడ బాంబే కాలనీ, మిథిలాపూర్ కాలనీలో, మధురవాడలో. కాబట్టి అంటే నేను ఎందుకు ఈ మాటలన్నీ జ్ఞాపకం చేశానంటే సుమారు నా కుటుంబీకులు, రక్త సంబంధులు, బంధువులు అయితేనేమి ఒక 300 మంది రక్షింపబడతారని ఉంటారు. లెక్క ఉంటే ఓ 300 మంది ఉంటారండి అని చెప్తూ ఉంటారు. అంటే కేవలం మన కుటుంబీకులు, మన బంధువులు మాత్రమే నా వలన ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఒక 300 మంది ఉంటారట మొత్తం మీద ఆంధ్ర తెలంగాణలో. స్తోత్రం చెప్దాం. తెలంగాణలో ఎవరు ఉన్నారు లేదు నాకు తెలియదు, ఆంధ్రాలో మాత్రం ఎట్టి చూసినా ఉన్నారు. కాబట్టి మరి ఆ ప్రభు కృపాని చెప్పాలి. కాబట్టి 1990లో మొట్టమొదటిసారి మేము ఇక్కడికి వచ్చాం. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభునందు ప్రియులారా ఒక సంఘటన జరిగింది. అప్పుడు మంచి భారీ వర్షం, తుఫాను. ఆ తుఫాన్ టైంలో అమ్మ, నేను, తమ్ముడు రావడం జరిగింది. అన్నయ్య ఇక్కడ విశాఖపట్నంలో ఉండేవాడు. ఆయనకి అప్పటికి వివాహం అయింది కాబట్టి విశాఖపట్నంలో ఆ కుటుంబం ఉన్నారు. అలాంటి మూమెంట్లో మేము ఇక్కడికి మా అమ్మ తీసుకొని వచ్చింది. అది లగాయత్తు. ఆ క్షణం నుండి, ఆ టైం నుంచి, చంచాం గ్రామంలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి అందరూ నన్ను వారు ప్రత్యక్షంగా చూడకపోయినా నా రక్త సంబంధులు, నా బంధువులు, బాగర్లు, వీళ్ళందరూ కూడా ఎంతో ఆప్యాయంగా చేర్చుకున్నాడు. వీడెవడో కొత్త వాళ్ళే, వీడితో మనకు పని ఏంటి అనుకోలేదు. అందరూ ఎంత ఆప్యాయంగా అంటే ఎంత ప్రేమించారంటే అసలు మా ఊరిని మర్చిపోయేలాగా చేసేవారు. ఇక్కడ ఉన్నంతసేపు అంత ప్రేమ చూపించారు నన్ను. చిన్నపిల్లనేమో ఎవరు వస్తున్నప్పటికి 24 సంవత్సరాలు దాదాపు నా వయసు. ఆట పట్టించేవారు, వదిలైన వారు, కోడలు వరుస అయిన వాళ్ళు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, అక్కలు చాలా చాలా ప్రేమగా చూసేవారు. అటువంటి సమయంలో మా మేనత్త, ప్రభునందు ప్రియులారా, ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి నేను మాట్లాడుతానో లేదు ఇక్కడ నాకు తెలియదు కదా, ఒక రకంగా చెబితే ఇంతవరకు కొంచెం ధైర్యంగా వచ్చేవాళ్ళం అంటే మా మేనత్తను బట్టి వచ్చేవాడిని ఎక్కువగా నేను. మరి ఇప్పుడు ఆవిడ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది, ఆవిడ విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది. ఇక రావాలని అంటే మా ప్రేమ్ కుమార్ గారు, రాము గారు ఏదైనా కార్యక్రమాలు పెడితే రావాలి తప్ప మరి ఏ వంకన కూడా ఇక్కడికి వచ్చే అవకాశం చాలా తక్కువే ఉంటుంది. ఇక నాకు వీళ్ళందరూ ఏదో టైంలో వస్తూ ఉంటారు కానీ నేను ఎక్కువగా రానని మీకు తెలుసు. కాబట్టి అయితే జరిగిన సంగతి ఏంటంటే ఆవిడ ఎంత ప్రేమించేదంటే నాకు తెలియదు కదా. మా తమ్ముడు యాకోబు చెప్పాడు మొన్న, ఏమనంటే పంచుకున్నారంట వీళ్ళు మమ్మల్ని, ఎవరిని, ఆడబొట్లని పంచుకున్నారట మా మావయ్య. అవునా కదా మాగారు, ఎట్నా పంచుకున్నారా? పంచుకున్నారట. కాబట్టి మనకు తెలియదు కదా ఆ సంగతి. వెళ్ళగానే ఇక్కడికి రాగానే ఎక్కడికి తీసుకొచ్చింది మా అమ్మ అంటే మా పెద్దమ్మ ఇంటికి తీసుకొచ్చింది. ఇక అక్కడి నుంచి మా సినిమా మేనత్తది, మా సినిమా వీళ్ళు ఇంటికి వెళ్ళినా సరే బాగానే మా మేనత్తని కొంచెం భయం వేసి మా వెళ్ళమంటే, అమ్మో ఆవిడ చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో నాకు తర్వాత అర్థం కాక ఏంటో అనుకుంటున్న టైంలో అవన్నీ నీకు ఎందుకు రయ్యా అని చక్కగా అంబలు ఉండి బాగేసి చెప్పాడు కదా తమ్ముడు, యాకోబు తమ్ముడు రమణ చంటి గారికి చెప్పాడు, ఏమని మంచి కూరలు కొంచెం రుచిగా వండి పెట్టడం. ఇక్కడ తూర్పు సైడ్ వచ్చామంటే తినాలంటే భయపడేవాళ్ళం అప్పుడు, ఎందుకంటే మన వాళ్ళకి ఏదో మొత్తాన్ని తినేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అదే. కానీ ఆవిడ మంచిగా కొంచెం రుచిగా ఉండేది వీళ్ళందరికంటే. అందుకని ఆ ఇంట్లోకి వచ్చేవాళ్ళు, ఆ ఇంట్లోనే అంబలు తాగేవాళ్ళు, ఆ ఇంట్లోనే ఆయన ఉండేవాళ్ళు, అన్నీ ఆ ఇంట్లోనే. అందుకే కావాలి దేవుడు మొట్టమొదటి ఆ కుటుంబాన్ని మా ద్వారా ప్రభు దగ్గరికి నడిపించాడు. మా మాయ కూడా తర్వాత కొంతకాలానికి రక్షింపడ్డాడని తర్వాత తెలిసింది, బాప్తీసం పొందాడని. మరి ఇక్కడ పాస్టర్ గారు ఎవరి ద్వారా మొత్తానికి బాప్తీసం కార్యక్రమం అయింది. మరి ప్రభాకర్ గారు ఇచ్చారో లేకపోతే జాన్ గారు ఎవరి ద్వారా ఇప్పించారో మనకు తెలియదు, కానీ ఆయన బాప్తీసం పొందాడు. వీళ్ళకి మాత్రం ఎవరి ద్వారా బాప్తీసం ఇచ్చానంటే ఈ తల్లి కూతుర్లకి శామ్యుయల్ కర్మోజీ, మీకు తెలుసు కదా ఇప్పుడు చాలామందికి. ఆ శామ్యుయల్ కర్మోజీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో మేము సంఘం నడిపేవాళ్ళం అప్పుడు రక్షింపడిన త్వరలో. ఆ రోజుల్లో
ఆరాధన జరుపుతున్నప్పుడు శాంతమ్మ గారి ఇంట్లో అక్కడ బాప్తిస్మాలు ఇచ్చిన క్రమంలో మా మరదలకి వీళ్ళిద్దరికి అప్పుడు బాప్తిస్మాలు ఇవ్వడం జరిగింది. తర్వాత మా చంటి గారు వీళ్ళందరూ, తర్వాత మా అన్నయ్య వీళ్ళందరూ బాప్తిస్మాలు పొందారు. ఓ రకంగా చెప్పాలంటే నేను ఎరుగుండగా మొట్టమొదట బాప్తిస్మాలు పొందిన వాళ్ళు వీళ్ళే, నా తర్వాత ఈ తల్లి కూతురు. కాబట్టి నేను అందుకే ఈ వార్త వినగానే నేను ఖచ్చితంగా అప్పటికే మేము కోపెల్లిలో ఒక ఆమె చనిపోయింది, ఆమె సమాధి చేయడానికి వెళితే అక్కడికి మేము వెళ్ళేలోపుకే సమాధి చేశారు. అక్కడ ఉన్న స్థానిక పాస్టర్ మా తమ్ముడు అక్కడ ఏర్పాట్లు చేసి జరిపించాడు. సరే మేము అక్కడ కొన్ని విషయాలతో మాట్లాడి మేము బయలుదేరుతున్న టైంలో కబురు వచ్చింది, ఎలాగైనా సరే చంచాం గ్రామంలో నేను ఉండాలి, ఆవిడ అంతిమయాత్రలో నేను ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మా మామయ్య అంతిమయాత్రలో ఉన్నాను, మా పిన్నమ్మ అంతిమయాత్రలో ఉన్నాను, మరి మా అమ్మమ్మకి అంతిమయాత్ర జరిగినప్పుడు కూడా ఉన్నాను, మరి మా మేనత్త ప్రభు దగ్గరికి వెళ్ళింది, ఖచ్చితంగా నేను అక్కడ ఎలాగైనా ఉండాలి, కార్యక్రమానికి మొదటే అటెండ్ అవ్వాలి నేను అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కార్యం చేశాడు. కాబట్టి మా సంఘ సభ్యురాలు కనుక సంఘంలో కూడా ప్రకటన చేశాం. సంఘస్థులు చాలా బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. ఒక 2-3 వస్తూ ఉన్నారు, మాకు కారులో ప్లేస్ లేదని వాళ్ళు ఉంచేసాం. మరి ఏదేమైనా ప్రభు కృపను బట్టి యేసుక్రీస్తు కృప సంఘ సభ్యురాలుగా మాకైనటువంటి ఖర్చులన్నీ భరించుకొని ఆ రోజు ఈ రోజు రావడం జరిగింది. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారు, ఇక్కడ అయ్యేటువంటి ఖర్చు కుటుంబీకులు వీళ్ళు భరించిన, మరి రానుపోను దారి ఖర్చులు అన్నీ మేమే పెట్టుకొని రావడం. ఈ సౌండ్ సిస్టమ్ కూడా ఎలా ఉంటుందో తెలియదని మేము కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకొని కూడా రావడం జరిగింది. ఎందుకని ఆ దేవుని కార్యం జరగాలి, అక్కడ ఘనంగా దేవుని సువార్త వినబడాలి. ప్రభు నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకసారి లేచి నిలబడండి, 2 నిమిషాలు అందరూ ఒకసారి లేచి నిలబడదాం. 24 స్టేట్ ప్రభునందు ప్రియులారా, జీ మేజర్. దేవుడు తన కృపను అనుగ్రహించి జ్ఞాపకం చేసుకున్నాడు. మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ భూమిని వదిలిపెడతాం ముందు వెనకల్లో. ఆవిడ 74 ఏళ్ళు బ్రతికింది, నాకు 54 ఏళ్ళు దాటినాయి, ఇప్పుడు 55లో నడుస్తోంది. మరి ఎవరు ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. మొన్న ఆ బాబు అదే రోజు ఆ పక్కన ఆవిడ ఏడుస్తుంది ఏంటని అడిగినప్పుడు చెప్పారు, 14 ఏళ్ళ కుర్రోడు, మంచి పేరున్నటువంటి అబ్బాయి చనిపోయాడు అన్నప్పుడు నాకు దుఃఖం వచ్చింది, చాలా ఏడ్చాను. నేనైతే మా అబ్బాయి చనిపోయినప్పుడు ఏడవలేదు, కానీ ఆ రోజు చాలా ఏడుపు వచ్చింది నాకు. ఇంత చిన్న వయసులో ప్రభా ఆ పిల్లోడు చనిపోతే ఆ తల్లిదండ్రులు ఎలా తట్టుకుంటారు నాయన అని. ఎందుకంటే మా మేనత్ చనిపోతే ఏడవలేదు, మా అమ్మ చనిపోయినా ఏడవలేదు, కానీ ఆ పిల్లోడు చనిపోతే ఎందుకు ఏడుపు వచ్చింది నాకు తెలియదు. ఇప్పుడు కూడా దుఃఖం వస్తుంది ఆ విషయం తలుచుకుంటే. అయితే ఒక విషయం, ఇది ఓదార్పు ఆదరణ కూటం. స్తోత్రం. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. కూటం పెట్టుకున్న వాళ్ళకే కాదు, పెట్టుకోని వాళ్ళకి కూడా, ఆ బాధలో ఉన్న వాళ్ళకి కూడా ఈ మాటలు వినపడితే వాళ్ళకి కూడా ఆదరణ ఓదార్పు కలుగుతుంది. దేవుడు నమ్మదగిన వాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కొంచెం పెంచి టెంపో పెంచి. పరమా జీవము నాతో నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాతో నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును,
స్తోత్రాలు. నీ కృప, నీ దయ, నీ సంకల్పం చొప్పున ఈ మధ్యాహ్న వేళ నీ ప్రజలకి ఏం కావాలో నీ మాటలు విడుదల చేయండి. వినుటకు చెవులు కలిగిన ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరే కార్యం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి, దయచేసి కూర్చోండి. పెట్టేసుకోండి. అంతేగాని మాట్లాడడం మొదలు పెట్టాక 5 నిమిషాలు మాట్లాడడం, 10 నిమిషాలు మాట్లాడాలి. అది మీ అందరికి నేను సమయం ఇచ్చాము, మీరు నాకు సమయం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎలాగవుద్ది? అవునా కదా? చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వదకరం అన్నాడు. నీతిమంతులు అంటే ఎవరు అనే సంగతి జ్ఞాపకం చేసుకుంటాం. సామెతల గ్రంథంలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 27వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. త్వరగా చదవండి. యెహోవా యందు 7వ వచనం చూడు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. ఎంత చదివామమ్మా? 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. నీతిమంతులు ఎవరు అనేటువంటి మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక, త్వరగా రోమీయులకు రాసినటువంటి పత్రిక. ఎందుకు నీతిమంతులు? ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, మారు మనసు పొందుతారో, పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుతారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడతారనే సంగతి మనమందరం ఎరిగినటువంటి సత్యం. ఎందుకని? ఆ దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నీతిమంతుడు గనుక ఆయన రక్తంలో కడగబడిన పరిశుద్ధులందరూ నీతిమంతులు. స్తోత్రం చెప్పండి. అంటే ఆవిడ జీవితం 74 ఏళ్ళు అయితే అందులో 30 సంవత్సరాలు నీతిమంతురాలుగా బ్రతికింది. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని కనపరచండి. నమ్మితే చప్పట్లు కూడా దేవుని కనపరచండి. అంటే నీతిమత్వము అనేది భూమి మీద ఉన్నప్పుడు మనుషులుగా ఎన్నెన్నో విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు అవి ఇవి ఉండొచ్చేమో, కానీ ప్రభువులోనికి వచ్చిన తర్వాత నీతిమంతురాలుగా తీర్చబడింది. అందుకే ఇంతమంది సాక్ష్యం చెప్తున్నారు. కొంతమంది మాట్లాడకపోయినా ఆమె గురించి మంచి అభిప్రాయం కలిగి ఉన్నారు. గ్రామస్తులు కావచ్చు, మనం కావచ్చు, సంఘస్థులు కావచ్చు, ఎవరు కూడా ఆమె చెడ్డది అని చెప్పరు. ఏమని చెప్తారు? నీతిమంతురాలు, మంచిదండి మంచిదండి అని చెప్తారు. ఎందుకని? ప్రభు రక్తంలో కడగబడి ప్రభు బలను సమీపిస్తుంది కాబట్టి, ప్రభు యొక్క సాన్నిధ్యంలో ఉన్నది కనుక. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. రోమీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక. అమ్మా, దేవుని ప్రేమించు వారికి అనగా 29వ వచనం నుంచి చదవండి. ఎందుకంటే తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగి ఉన్నాడో, ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగి ఉన్నాడో అంటే, ముందుగా ఎరిగి ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎప్పుడు ఎరిగి ఉన్నాడు? భూమికి పునాది వేయబడక ముందే, ఈ జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ప్రతి మనిషిని కూడా ఏమై ఉన్నాడు? ఎరిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇర్మియా గ్రంథంలో ప్రభునందు ప్రియులారా 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ భక్తుడు ఏమంటున్నాడు? తల్లి గర్భంలో నేను పిండోత్పత్తి కాకముందే నీవు నన్ను ఎరిగి ఉన్నావు అని వాక్యంలో దైవజనుడు మాట్లాడుతున్నాడు. అంటే భూమికి పునాది వేయబడక ముందు మన గురించి తెలుసు. ప్రభునందు ప్రియులారా, తల్లి గర్భంలో పిండోత్పత్తి కాకముందే మనల్ని ఎరిగి ఉన్నాడు. మనం పుట్టక పూర్వమే మనల్ని ఎరిగి ఉన్నాడు. కాబట్టి దాలమ్మని దేవుడు ముందుగా ఎరిగి ఉన్నాడు. స్తోత్రం చెప్దాం ప్రియులారా. ఆ తర్వాత ఎవరిని ముందుగా ఎరిగి ఏమన్నాడు? దేవుడు ముందుగా ఎవరిని ఎరిగి ఉన్నాడో చదవమ్మా. అది కాదు, మన భాగంలోకి రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 29 నుంచి మనం చదువుతున్నాం. త్వరగా చదవండి. ఎందుకనగా
తన కుమారుడు అనేకులలో అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుడు అనగా యేసు క్రీస్తుతో సారూప్యం అంటే సమానులుగా అవడానికి వారిని ముందుగా నిర్ణయించెను. దాలమ్మను ముందుగా ఎరిగిన దేవుడు, ఇక్కడ కూర్చున్న వారిని ముందుగా ఎరిగిన దేవుడు దాలమ్మను ఏం చేశాడు? ముందుగా నిర్ణయించాడు. స్తోత్రం చెప్పండి. అంటే ఎరిగిన దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎందుకు? ఏమని నిర్ణయించాడు? యేసు క్రీస్తుతో సమానురాలుగా ఆమెను నిర్ణయించుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, మనం ముందుకెళ్తే చదువమ్మా, చదువు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారినే పిలిచాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్కరిని పిలిచాడు దేవుడు. అందరినీ పిలుస్తున్నాడు, ఇప్పుడు కూడా పిలుస్తున్నాడు, ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఏమని? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులరా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని పిలుపు. అది రక్షణార్థమైన పిలుపు. చాలా రకాలైన పిలుపులు ఉన్నాయి, కానీ అందులో ఈ భూమి మీద చాలా చాలా పిలుపులు ఉన్నాయి, చెప్పుకుంటే టైం సరిపోదు. కానీ ప్రభునందు ప్రియులారా, రక్షింపబడిన వ్యక్తిని సువార్త చేయడానికి, ప్రార్థన చేయడానికి, సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి, ఆదరించడానికి, ఓదార్చడానికి ఆయా రీతిలుగా పిలుస్తున్న ప్రభువు ఏం చేస్తాడంటే ఉన్నతమైనటువంటి పిలుపు. అంటే చివరిలో పిలుపు ఉంది. ఇప్పుడు ఆవిడ్ని చివరి పిలుపు పిలుచుకున్నాడు. నా దగ్గరికి వచ్చే, కమ్ టు మీ, నా దగ్గరికి రా, నా దగ్గర విశ్రాంతి తీసుకో. ఎందుకని? ప్రభునందు ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 14 వర్స్ 13. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయము. పరలోకము నుండి ఒక స్వరము చెప్పుట నేను విన్నాను. నిజమే. వారు అనగా ప్రభునందు ఉండి మృతులైనటువంటి వారు ఏం చేశారంటే, వారు తమ ప్రయాసలు మాని, మొట్టమొదటి ప్రయాస ఏంటి? ఎంతెంతో భారం, ఎన్నెన్నో వేదనలు, ఎన్నెన్నో శోధనలు, ఎన్నెన్నో కష్టాలు, కడగండ్లు చెప్పారు కదా. ఆ కుటుంబం అంతటిని ఇప్పుడు కొడుకు కోడలు వాళ్ళ పిల్లల కొరకు ప్రయోజకులుగా చేయొచ్చు, లేకపోతే కూతురు అల్లుడు వారి పిల్లల కొరకు ప్రయాసపడవచ్చు. కానీ ఆ కొడుకుకి ఒక కుటుంబం ఏర్పడాలి. ఆ కుటుంబం ఏర్పడిన తర్వాత మనవరాళ్ళకి కుటుంబాలు ఏర్పడాలి, కూతురికి కుటుంబం ఏర్పడాలి. కుటుంబం ఏర్పడిన తర్వాత కూతురికి ఉన్న పిల్లలకి భవిష్యత్తు ఏర్పడాలి. ఆమె ప్రార్థన, ఆమె ప్రయాస ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. ఆవిడ ఎంత కష్టపడేదో, ఎన్ని శ్రద్ధ కలిగి ఉండేదో. మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా, మేము వచ్చేటప్పటికి వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది, చాలా దీనాతి దీనంగా ఉండేది. అప్పుడు చాలా రివర్స్గా ఉండేది వాళ్ళ పరిస్థితి. చాలా పేదరికంలో ఉండేవారు. కానీ మాలాంటి వాళ్ళకి ఏ లోటు చేసేవారు కాదు. అంటే ఆ తల్లి ఎటువంటి మనసు కలిగి ఉండేదో చూడండి. ప్రభునందు ప్రియులారా, అంటే అతిథి సత్కార్యం, మర్యాద చేయడంలో ఎంత ప్రయాసపడింది కదా. అంటే ఇన్ని ప్రయాసలు పడినప్పటికీ భూమి మీద శాంతి సమాధానం ఆవిడికి దొరకలేదు. ఆఖరికి ఆమె ప్రయాసం మాని ఏం చేసింది? ప్రభు దగ్గరికి వచ్చింది. అంటే ప్రభువుని స్వరక్షకుడిగా స్వీకరించింది.